హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఒక పచ్చడి తయారు చేయబోతున్నా. చాలా పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకి ఫీవర్ కానీ హెల్త్ బాగాలేకపోతే నీరసంగా ఉంటే ఇలాంటి పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంకో ముద్ద ఎక్కువనే తింటారు, నీరసం పోతుంది. ఇక్కడ చూసారా, ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపి నేను పచ్చడి చేయబోతున్నా. ఇవి చెర్రీ టమాటాస్ అంటారు. ఇంకా మా దగ్గర అయితే రాముల్క పండ్లు అంటారు. టమాటాలలో ఒక రకం అన్నట్టు. చెర్రీ టమాటోలు చిన్నవిగా ఉంటాయి. ఇవి ఒక రకం టమాటాలు. ఇవి ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటాయి, కానీ వీటిని తినేవారి సంఖ్య తక్కువనే ఉంటుందండి. దీనికి కారణం ఇవి కాస్త ఖరీదైనవి, కానీ మా పల్లెటూర్లలో మాత్రం ఈజీగా దొరుకుతాయి. అయితే వారానికి 1 నుంచి 2 సార్లైనా ఈ చెర్రీ టమాటాలను తింటే ఎంతో ఆరోగ్యకరం అండి. వీటిని తినడం వల్ల గుండెకి రక్షణ లభిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా తగ్గుతుంది. చర్మ సమస్యల నుంచి కూడా చెర్రీ టమాటాలను అద్భుతమైన గుణాలు కాపాడతాయి. ఇవి చూడడానికి చిన్నగా ఉన్న పోషకాలు మాత్రం నిండుగా ఉంటాయండి. అయితే ఇది పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. టమాటాలు ఒక 1/2 కిలో ఉన్నాయి. 1 స్పూన్ ధనాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 10 పచ్చిమిరపకాయలు, 5 ఎల్లిపాయలు. ఇక్కడ నేను ఒక 4 స్పూన్ల ఆయిల్ పోసుకున్నా. దీంట్లో ఫస్ట్ మనం 1 స్పూను జీలకర్ర, తర్వాత 1 స్పూను ధనాలు వేసుకోవాలి. తర్వాత మిరపకాయలు వేసుకుందాం. అవి కొంచెం జాగ్రత్త అండి. ఒక 10 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. ఈ మిరపకాయలు చాలా ఘాటు ఉంటాయండి, అందుకని నేను కొన్ని వేసిన. మళ్ళీ టమాటాలు కూడా చాలా పుల్లగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, ఇవి ఏగిపోయినాయి కదా. ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక గుప్పెడంతా కొత్తిమీర, ఒక కరివేపాకు రెమ్మలు 2 వేసుకొని మనం అవి గోలించుకోవాలి. చాలా మంచిదండి ఇది హెల్త్కి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇవి తీసి పక్కన జార్లో వేసుకొని టమాటాలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఇందులో మనం ఈ టమాటాలు కొయ్యనవసరం లేదు, అవి అందులో వేస్తే అలాగే మగ్గిపోతాయి, మెత్తగా అవుతాయి. నేను అలాగే వేస్తున్నా చూడండి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇందులో. ఇవి ఒక 5 నిమిషాలు అయితే మగ్గిపోతాయి, తొందరగా మగ్గిపోతాయి. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచేందుకు చాలా ఉపయోగపడతాయండి. అస్సలు మిస్ చేయకండి. ఒక్క చెట్టు పెట్టుకుంటే చాలండి, చాలా పెరుగుతాయి, చాలా టమాటాలు వస్తాయి ఇలాంటివి. ఇది కూడా మగ్గిపోయింది చూడండి 5 నిమిషాలల్లో. ఇప్పుడు మనం అన్నీ దీంట్లో వేసుకోవాలి మన మిక్సీ జార్లో. దీంట్లో 5-6 ఎల్లిపాయ రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొంచెం దొడ్డుప్పు, దీనికి కావలసినంత దొడ్డుప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే, అంతే, అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని వేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుంది. మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకొని మొత్తం, నేను ఇప్పుడే వండేసిన అన్నం వేడి ఉంది, దానిలో 1 స్పూన్ పెట్టుకొని తింటే మాత్రం ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, 1 గంటే అన్నం పెట్టుకుంటున్నా, కాలుతుంది, పొగలు వెళ్తున్నాయండి చూడండి. 1 స్పూను పచ్చడి వేసుకొని ఈ ఫస్ట్ ముద్ద అయితే మీకే పెట్టేస్తా, ఎందుకంటే దిష్టి తగిలితే ఎట్లా చెప్పండి. ఫస్ట్ మీరు తిన్న తర్వాతనే నేను తినేస్తా. ఇదండి ఇవాల్టి ఎన్నో ఔషధ గుణాలున్న రాముల్క పండ్ల పచ్చడి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.